సండే కాబట్టి మా నాయనమ్మ బెల్లం కలుపుతుంది. సరే అని నేను కూడా పక్కన కూర్చొని మీరు గుర్తుకొచ్చారు, సరే అని వీడియో తీస్తున్నాను. బెల్లము కొంచెం వాటర్ యాడ్ చేసి గోధుమ పిండి కలిపాము. సరిపోయేంత వరకు కలుపుతూనే ఉన్నాం. యాలుక్కాయ పొడి కూడా కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసి అట్టు పిండిలాగా చేసేస్తాం. ఇంకా దీన్ని మనం వంటకాడ తీసుకెళ్దామా? ఇంకా అట్టు ఎలా పోస్తారో అలా స్లోగా నిదానంగా పోస్తే బాగా వచ్చింది. నూనె కొంచెం ఎక్కువ పట్టిద్ది దీనికి. మీలో చాలామందికి ఇది తెలుసు ఎలా చేయాలో, ఈ ఫెస్టివల్స్లో చేస్తారు కాబట్టి. ఈరోజు తినాలనిపించి మా నాయనమ్మతో నేనే వండిస్తున్నాను. నేను వచ్చినప్పుడు మా నాయనమ్మ చాలాసార్లు చేసింది, నాకు కూడా గుర్తులేదు. పేరు విన్నప్పుడల్లా ఏంటబ్బా ఇది అనిపించింది. దాన్ని చూసినప్పుడు టేస్ట్ చేసినప్పుడు వాళ్ళే ఉండిద్ది ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే పొంగడాలు చేయడం చాలా కష్టం, కానీ చూసే వాళ్ళకి ఈజీ అనుకుంటారు, కానీ చేసేటప్పుడు ఉండిద్ది కష్టం. ఫస్ట్ చేసాం కదా, అది మనదే ఫ్రెండ్స్. మనం ఒకసారి వంట ట్రై చేద్దామని చేశాను. సరే ఇది ఇప్పుడు ఒకసారి చూడండి, భలే ఉంది కదా అనిపిస్తుంది నాకు మాత్రం. పెద్ద అయితే లేట్ అయ్యేలా ఉందని ఈసారి నేను ఏం చేశానంటే అన్నీ ఒకేసారి వేసేసాను. అన్నీ ఒకేసారి వేస్తే చిన్నగా భలే ఉన్నాయి. టేస్ట్ కూడా భలే కుదురుతుంది ఫ్రెండ్స్. సరే ఇప్పుడు నువ్వు సరిగ్గా చేస్తలేదని మా నాయనమ్మ వచ్చేసి వంటకాడికి వచ్చింది. మా నాయనమ్మ చేస్తే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, సాంగ్ అయిపోయింది. ఇప్పుడు మనం చెప్పే డైలాగ్స్ మీరు వినండి. ఇప్పుడు దీని టేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సరే అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.